అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? మేము మార్బుల్ మేస్త్రి. మార్బుల్ మేస్త్రి. ఏంది ఎలా ఉన్నాయి వర్క్లు? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగా ఫ్రీ ఇసుక ఇచ్చాడు బాబు గారు. కంకర అంతా ఫ్రీగా ఉంది. ఇప్పుడు బాగా వర్క్లు బాగా జరుగుతున్నాయి పనులు. ఏంది అది ఫ్రీ ఇసుక ఏం లేదు, గతంలో కంటే ఎక్కువ ఉన్నాయి రేట్లు అంటున్నారు కదా? ఎవరండి చెప్పింది? బ్రహ్మాండంగా ఇసుకుంది. ఇంతకుముందు బ్లాక్లో ఇసుక వాళ్ళు విపరీతంగా వైసీపీ గవర్నమెంట్ విపరీతంగా మీద ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి ఇసుక ఫ్రీగా ఉంది. మాకు కడుపు నిండా అన్నం తింటున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందంటారు? కూటమి ప్రభుత్వం సాధించిందంటే మా అమ్మకు పింఛన్ ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3000 పెంచుతామని చెప్పాడు. 250 అంటే 5 సంవత్సరాలు ఇచ్చాడు. చంద్రబాబు వచ్చిన రాగానే 3000 పంపింది, 4000 చేసేసాడు. 7000 ఒకేసారి ఇచ్చాడు. ఆయన దేవుడు దండం పెడుతున్నారు. మా వాళ్ళు ఫోటో కట్టుకొని దండం పెట్టుకున్నారు. చంద్రబాబు అంత గొప్ప వ్యక్తి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేరని అనుకుంటున్నాం మేము. అదే అదొక్కటే పెన్షన్ ఒకటేనా? చాలా హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు కదా. అది తొందరపడి మాకన్నా అమలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాలుగా అమలు జరిపాడు, సంవత్సరాలుగా అమలు జరిపాడు. ఇంకా టైం ఉంది, ఒక 6 నెలలు టైం వేయండి. 6 నెలల్లో మొత్తం ప్రతి ఒక్కటి రేపు నెలలో గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు, సిలిండర్ ఇస్తున్నాడు. మళ్ళీ తల్లికి వందనం వస్తుంది. అన్ని ప్రతి ఒక్కటి పిల్లలకి రిపీరియల్మెంట్ ఇస్తాడు. ప్రతి ఒక్కటి చంద్రబాబు గారు చేస్తారు. ఆడ ఏం చేయడు, ఇవన్నీ ఎగ్గొడతాడు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి లాగా మా మాట తప్పడం మడమ తిప్పడం చంద్రబాబు చేత కాదు. చంద్రబాబు చెప్పాడంటే చేస్తాడంతే. చంద్రబాబు ద గ్రేట్ నెంబర్ 1 లీడరు. ఎలా చెప్పగలరు? ఇప్పుడు వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజులు 2-3 పథకాలు అమలు చేశాడు అంతవరకే. మరి ఫ్రీ బస్సు అన్నాడు, అది అమలు చేయలేదు. గ్యాస్ అంటే వచ్చే నెలలో ఏదో చేస్తానంటున్నారు. మరి అది ఎంతవరకు నమ్మకం ఉందో కూడా తెలియదు. మరి ఇంకో విషయం చూసుకుంటే కనుక ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానన్నాడు, అది అమలు చేయలేదు. మహిళకి 1500 అన్నారు, అది అమలు చేయలేదు. మరి ఎలా నమ్ముతారంటారు ఆయన్ని? చంద్రబాబు చెప్పిన మాట నెరవేర్చే వ్యక్తి చంద్రబాబు. కొద్దిగా టైం తీసుకుంటుంది. మనకు డబ్బులు నిధులు రావాలా, కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. కొన్ని టైం తీసుకుంటుంది. నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏం చేశాడు? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? రేపు మందు మాలాంటి వాళ్ళు తాగేవాళ్ళు, కోట తాగేవాళ్ళకు 100 రూపాయలకు మందు వస్తుంది. రేపు పండగ చేసుకుంటున్నాం మేము. రేపు అదే కాదు, అదే అంటున్నారు కదా, తల్లికి 15,000 ఇవ్వకుండా తండ్రికి 100 రూపాయలకు మందు ఇస్తున్నాడు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, మేము 500 రూపాయలు సంపాదించుకుంటే 500 రూపాయలు ఆ బ్యాంక్ షాపులో పెట్టాం. ఇవాళ 100 రూపాయలు మందు తాగుతాం, ఇంట్లో 400 రూపాయలు డబ్బులు ఇస్తాము. అది చంద్రబాబు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాష్ట్రం అంతా నాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన వెళ్ళిపోయి 100 రోజుల పైన అయిపోయింది కదా, ఇంకా ఆయనే తలుచుకునే ఉపయోగం ఏముంది? మరి ఈయన సాధించింది ఏముందంటారు మరి 100 రోజుల్లో? చంద్రబాబు సాధించింది ఇంకా 6 నెలలు టైం ఆగండి, 6 నెలలు ఆగండి. ప్రతి ఒక్క సూపర్ 6 అనేది ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు చంద్రబాబు ద గ్రేట్ నాయకుడు. ఆయన ఏ చెప్తే అది కంపల్సరీ చేస్తాడు. మరి ఇప్పుడు నమ్ముతున్నారంటారా? ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? కంపల్సరీ అండి. ఎందుకు నమ్మరండి? చంద్రబాబు నమ్మబట్టే కాదండి 175 వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి మొత్తం కూటమి గెలిపించింది. చంద్రబాబు నమ్మబట్టే అంత మెజార్టీ ఇచ్చారు చంద్రబాబుకి. నమ్మిన జనాలనే ముంచుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఎవరండి చెప్పింది? ఈసారి జగన్మోహన్ రెడ్డికి 0 ఒక్క సీటు కూడా రాదు ఈసారి జగన్మోహన్ రెడ్డి. 2029లో నేనే వస్తాను మళ్ళీ. ఇప్పుడు ఎవరైతే మా వాళ్ళని అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో వేసారో అక్కడే అందరిని వేస్తాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులని ఆయన సవాల్ చేస్తుంటే. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో అతను. ఏంది ఎవరిని మా టీడీపీ కార్యకర్తలుగా ఎవరిని ఏం పీకలేడు. ఆయన వల్ల కాదు. మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారా? సూపర్గా చేస్తాడండి అభివృద్ధి. రేపు రాజధాని అమరావతి కూడా ఇంకా 1 నెలలో రేపు బిగిన్ చేయబోతున్నాడు. ఒక పక్క మందు రేట్లు తగ్గించి ప్రతి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. రేపు మళ్ళీ ఉచిత గ్యాస్ వస్తుంది, మళ్ళీ తల్లికి వందనం, మళ్ళీ ఇంకా పథకాలు ఉన్నాయి. అవి మొత్తం సూపర్ 6 మొత్తం అమలు జరుపుతాడు. 6 నెలల్లో మొత్తం ప్రతి ఒక్క పథకాలు అమలు జరుపుతాడు చంద్రబాబు. గ్యారెంటీ అండి. అది నమ్మకం. చంద్రబాబు మీద గ్యారెంటీ ఉండబట్టే కదా ప్రజలు అంత మ్యాగ్నెట్ ఇచ్చారు, సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే కదా లోనగా 11 సీట్లు ఇచ్చి వాడు పంపించారు. జనాలు కాదు ఈవీఎంలు అంటున్నారు. అయ్యి ఒట్టి భ్రమలకు అసలు మైండ్ ఉందండి అసలు వాడికి.
ఇవాళ చదువుకున్న లేనివాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా చెప్తారండి ఈవీఎంలు తేడా ఉంటే మోడీ అక్కడ అన్ని సీట్లు రావాల్సిన 300 సీట్లు రావాల్సిన అంత దారుణంగా ఎందుకు పోయినాయి ఆడ ఈవీఎంలు అనేది అవి చదువు లేనివాడు కూడా ఈవీఎంలు తేడా లేదంటాడు. ఆయన చదువు లేని ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి.